ఇక ఏం చెప్తాం, తమ్ముడు చెప్పాడు కాబట్టి తమ్ముడి మాటల మీద 2 మాటలు చెప్తా. ఇక ఎవడో కార్పొరేటర్ రహమత్ నగర్ కార్పొరేటర్ అంట. ఆ రహమత్ నగర్ కార్పొరేటర్ సిఆర్ రెడ్డి పేరుతోనే చెప్తా. నేను నా దగ్గరకు వచ్చి అన్న 3 సార్లు పరిచయం చేసినావు, ఇంకోసారి పరిచయం చేయమని వచ్చాడు. ఎందుకు సిఆర్ రెడ్డి ఇన్నిసార్లు పరిచయం చేసిన కదా మళ్ళీ పని చేయాలంటే, అన్న చూస్తున్నాడు కానీ నా పేరు గుర్తుపడతలేడు అన్నాడు. అరే ఇది ఎక్కడ పంచాయతీ పోయి అంటే నీ పేరు గుర్తుపడతలేడా? సరే రా అన్న, తోలకపోయినా జర పేరు అంటే పెట్టి విలువ అన్న. ఇదేది కొత్త కథ ఉంది, ఇది పేరు పెట్టి పిలుచుడేది అన్నాడు. సిఆర్ రెడ్డి అంటాడు విలువ అన్నాడు. సరే నువ్వు చెప్తున్నావు కదా, సిఆర్ రెడ్డి అన్నాడు. అట్లాంటి సిఆర్ రెడ్డికి తీసుకొచ్చి టికెట్ ఇస్తే ఇక దుంకుతే ఏం చెప్తాం? గట్లాంటి వాడు బెదిరిస్తే మీరు బెదురుడైంది, మనం బెదురుడైంది. అట్లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఈ ఎగ్జాంపుల్ చెప్తా, జూబ్లీస్ నియోజకవర్గాల్లో గెలవనోడు కూడా నేనే టైగర్, నేనే పులి, నేనే అన్ని అంటాడు. నక్క చిత్తుల పన్నాగలన్నీ వన్నుతూ ఉంటారు. అక్కడ కార్పొరేటర్కు గెలవరు, అటు ఎమ్మెల్యేకు గెలవరు. పొద్దున్న లేస్తే అజారుద్దీన్ నెంబర్ పతంగి ఎగరేస్తారు, సాయంత్రం చూస్తే మళ్ళా తీసుకుపోయి ఇంకో పార్టీ దగ్గర పోయి పతంగి ఎగరేస్తారు. ఒక దగ్గర పోతారు బీజేపీకి ఓటేయి అంటారు, ఒక దగ్గర పోతారు కాంగ్రెస్కి ఓటేయి అంటారు, ఒక దగ్గర పోతారు ఎంఐఎంకి ఓటేయి అంటారు. వాళ్ళలో వాళ్ళకే పొందన లేదు, వాడి మాటల మీద వాళ్ళకే ధైర్యం ఉండదు. అట్లాంటోడు ఎక్కడ పోటీ చేసి అటు ఏం చేయలే, ఎక్కడ కూడా గెలవలేకపోయినరు. కానీ కటౌట్లు మాత్రం చూస్తే ఆకాశం మధ్య కటౌట్లు ఉంటాయి. ఆ కటౌట్లు మనకేమైతే పవన్ కళ్యాణ్ సినిమానా ఇదేమన్నా కటౌట్లు పెడితే చూసి కటౌట్ డూట్ అనడానికి? కటౌట్లు కాదు, ఈడ కటౌట్ కన్నా పెద్దోడు ఈడ కూర్చొని ఉన్నాడు. 3 పర్యాయాలు హ్యాట్రిక్. మీకు తెలుసు మొన్న ఎలక్షన్లో ఎట్లా ఎలక్షన్ చేసిండు. ఎంతోమంది ఎన్నో రకాలు చెప్పారు అన్న, ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్పిండు. ఇగో పోయి కాంగ్రెస్కు 10,000 ఓట్లు ఏదో జోబులా ఏదో ఉన్నట్టుగా, ఒకడు చెప్తాడు 5,000 ఓట్లు, ఇంకోటి చెప్తాడు 15,000 ఓట్లు. ఇక చెప్తానే ఉంటారు ఓట్లు. మరి వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫ్యాక్టరీ ఉందో ఏమో నాకైతే తెలియదు. ఓట్లది ఏమైనా ప్రింటింగ్ అవుతుందేమో అని అజారుద్దీన్ పట్టుకొచ్చిర్రు. దేక్ భాయ్ మే 5,000 దే దియా, ఏ 10,000 దే దియా. ఆడేడుంటాడో తెలియదు అని తీసుకొచ్చి కూడా దగ్గర ఉన్న డబ్బులన్నీ దొబ్బిర్రు. అని రోడ్డు పాలు చేసిర్రు, వారికి ఎమ్మెల్సీ రానియకుండా చేసిర్రు, వారు ఈరోజు పార్టీలకైతే తన్ని తగలేని పరిస్థితి చేసిర్రు. వాళ్ళు ఏం చేస్తారు ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలా? వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు బర్బాద్ చేయడానికే కంకణం కట్టుకొని ఉన్నారు. ఎవడు ఎంబడొస్తే వాడిని తీసుకుపోవాలా, బాయిల నూకాలా, కప్పల్ని ఏరుకోవాలా. అట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మనకే మంచిది. ఎందుకు మంచిది అంటే వాళ్ళు పోటీ చేస్తారు, ఓడిపోతారు, మా నాన్న గెలుస్తూనే ఉంటాడు. పోటీ ఇయ్యలేరు ఆయనకు. ఆయన ఆలోచనల ముంగట, అభివృద్ధి ముంగట, ఆడపడుచులకి ఇచ్చే గౌరవం, స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఇచ్చే గౌరవం, నమ్ముకున్న వాళ్ళని వెంటేసుకునే గుణం. వస్తుంటారు పోతుంటారు, పట్టించుకోదు. ఇప్పుడు కొంతమంది మా బోడబండలు తగలబడ్డారు. పొద్దున చూస్తే అజారుద్దీన్ ఎంబడ కనిపిస్తారు, మధ్యాహ్నం చూస్తే మన పార్టీ ఎంబడ కనిపిస్తారు, సాయంత్రం మందుబాటలు ఎంబడి ఎంఐఎం పార్టీ ఎంబడ కనిపిస్తారు. ఏం చేసి కావాలో అర్థం కాదు. మీటింగ్కు రాకుర్రా బాబు అంటే మేము వస్తామంటారు, మళ్ళీ అడగతే కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతారు. మరి వాళ్ళకు ప్రోత్సహించే నాయకులు మన దగ్గర తగలబడ్డారు. అట్లాంటి వాళ్ళు ఉంచుకుందామా? పార్టీకి మోసం చేసిన వాళ్ళు ఉంచుకుందామా? మరి అట్లాంటి వాళ్ళని మనం ఎదిరించాలా, ఎలగొట్టాలా? ఈరోజు జూబ్లీస్లా తిరుగులేని శక్తిగా మనం ఎదిగినాం. ఆడపడుచులకు అండగా అన్న ఉన్నాడు, అన్నెంబడి చిన్న తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఉండనే ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఏమి అధైర్యపడద్దు. తమ్ముడు ఏ టెన్షన్ లేదు,
ఏ కేసులు పెడితే ఏం ఒరిగేది లేదు. కేసులకో బూసులకో భయపట్టోళ్ళం కాదు. ఉంటారు 4 రోజులు ఉంటారు, పారిపోతారు. రేపు మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళా కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఉంటుంది. వీళ్ళకు సవ్వ తీసి కాల్చి సురుకు పెడితే మంట మంట అని చెప్పి మళ్ళీ ఊర్లో పొట్టి వారిపోవాలా. తవ్వ మీద కాల్చి పెడతాడు అన్న వచ్చే డిసెంబర్లో వీళ్ళందరికీ కార్పొరేటర్లకు. కాబట్టి కొత్త కార్పొరేటర్లు వస్తారు, మీ లోపల వస్తారు, ఇక్కడున్న వాళ్ళే కార్పొరేటర్లు మళ్ళీ వస్తారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దు. ఎవరితోటి ఏమి ఒరిగేది లేదు. అభివృద్ధి చేయగలిగే శక్తి శాసనసభ్యులకు ఉంటుంది. ఆయన చెప్పింది ఇక్కడ సుప్రీంగా ఉంటాడు. ప్రభుత్వం ఏదైనా ఉండని సుప్రీం ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేనే సుప్రీం. కాబట్టి ఎవరు కూడా ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదు. మీ యొక్క బస్తీలలో కానీ కాలనీలలో కానీ మీ యొక్క అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు మీతో పాటు రాత్రి పగలు ఒక ఫోన్ కాల్ చేస్తే ఎత్తే మొగుడు ఒక్కడు గోపినాథ్ అన్న. కాబట్టి ఆయనతో మనం ఉండాలా, ఆయనతో పాటు మనం నడవాలా, మనం ఆయనకు ఎప్పుడు బలంగా ఉండాలా. కాబట్టి అందరికి కూడా మళ్ళొకసారి తమ్ముడు చెప్పిండు కాబట్టి విషయాన్ని మీకు మళ్ళొకసారి పోతుంటే ఏం పోతుంటే కుక్కలు మొరుగుతున్నాయి అన్నట్టు పట్టించుకోవద్దు. మొరుగుతుంటే మనం పోతూనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు రహమత్ నగర్ నుంచి లియాఖత్ అలీ గారిని మాట్లాడవచ్చుగా కోరుతున్నా. जय तेलंगाना। आज सबको अस्सलाम वालेकुम। आज जो यहाँ पर मागंटी गोपीनाथ साहब का और विष्णुवर्धन रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ कि जो मेरे को यहाँ पे रहमत नगर डिवीजन से बात करने का मेरे को मौका दिए। जो गुलिस्ता जो इलेक्शंस हुए, जो हम तीसरी बार हमारे मागंटी गोपीनाथ साहब भारी मेजॉरिटी से तीसरी बार जो हैट्रिक एमएलए बने और हमारे रहमत नगर डिवीजन से अच्छा काम करे और जो हमारे थोड़े थोड़े कुछ प्रॉब्लम्स रहते उसको हम एकता रह के और एकता से काम करे तो ही अपन आगे बढ़ सकते हैं। छोटे छोटे इश्यूज होते रहते, अपन उसको डरना नहीं। हमारे साथ मागंटी गोपीनाथ साहब है, हमारे विष्णुवर्धन रेड्डी साहब है और मैं ये बोलना चाह रहा हूँ मागंटी गोपीनाथ साहब को और विष्णुवर्धन रेड्डी साहब को, जो कांग्रेस गवर्नमेंट जो 6 गारंटी स्कीम थी ऑलरेडी अपन जो धोबी और ये क्या बोलते साकलों लोगों जो करंट फ्री दे रहे थे, आज से उनको बिल बनो बोल के तंग कर रहे करंट वाले आके। अपन उसके ऊपर हमारे मागंटी गोपीनाथ साहब को मैं बोलना चाह रहा हूँ कि आप करंट वाले बहुत सता रहे उन लोगों को। ऑलरेडी 13,000 बिल आ रहे, ऑलरेडी फ्री करंट था उन लोगों को। जो अब जो गवर्नमेंट 6 गारंटी हो रही, 6 गारंटी आप देख रहे, 6 गारंटी कुछ भी नहीं होता। वो हमको भी मालूम है, आपको भी मालूम है, जो 6 गारंटी दिए उसमें पूरा फेल होते उन। और मैं ये बोलना चाह रहा हूँ कि आज जो अपन यहाँ करे पार्लियामेंट इलेक्शंस आए, अपन सब मिलकर काम करें तो अपने पार्लियामेंट एमपी को जिता ले सकते हैं। वो जिताए तो अपन ताकत और अपनी बढ़ती अपने कॉन्स्टिट्यूंसी में और अच्छा काम करेंगे। और ये बोले सो तो ये जो बोलने का मेरे को मौका दिए मागंटी गोपीनाथ साहब का और विष्णुवर्धन रेड्डी साहब का मैं शुक्रिया अदा करता हूँ। మరొక 5 నిమిషాల్లో మన యొక్క ముఖ్య అతిథులు కేటీఆర్ గారు రాబోతున్నారు. కాబట్టి మరి అంతసేపట్లో మరి స్టేజ్ మీదకి నాగరాజు గారిని చోటు గారిని కూడా వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాను. షేక్పేట్ నుంచి మరి లక్ష్మణ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాను. జై తెలంగాణ, జోహార్ అమరవీరులకి. ప్రియతమ నాయకుడు మన అన్న మాగంటి గోపీనాథ్ గారికి, యంగ్ డైనమిక్ లీడర్ విష్ణువర్ధన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన డివిజన్ అధ్యక్షులకి, జనరల్ సెక్రటరీలకి, మరియు ఇక్కడ చేసిన మన గులాబీ సైన్యానికి నేను నమస్కరిస్తూ, మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీ అందరికీ తెలిసిందే, మనతో వర్క్ చేస్తూ
మన దాంట్లోనే ఉంటూ వేరే వాళ్ళకు కూడా పనిచేసే వాళ్ళు కొందరు ఇన్ఫార్మర్స్ మనతోనే ఉన్నారు. అన్న జాగ్రత్త, వాళ్ళతోనే మనకు చాలా చెడు జరుగుతోంది. మన పక్కన ఉంటారు, భజన చేస్తారు, మనకే ద్రోహం చేస్తారు. కాబట్టి వీళ్ళతోనే మన పక్క నుండి మన పార్టీకి నష్టం చేసే వాళ్ళతోనే మనకు చాలా తీవ్రమైన నష్టం ఉంటుంది. ఇది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, చెరువు నిండినప్పుడు కప్పలు బాగా వస్తాయి, అది మీకు తెలిసిన విషయమే. అలాగే అధికారం ఉన్నప్పుడు జెండా పట్టడం, నినాదాలు ఇవ్వడం చాలామంది చేస్తారు. కానీ అధికారం పోయిన తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎవరైతే కండువాలు కప్పుకున్న వాళ్ళు, వాళ్ళే ఈరోజు నిజమైన కార్యకర్తలు, వాళ్ళే నిజమైన గులాబీ సైనికులు, వాళ్ళే మన పార్టీకి బలం. కాబట్టి అన్నను కూడా, మన గోపన్న కూడా పక్కకుండే చాలా రకాలుగా చేసిండ్రు. అన్న పులి, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేతే. కాబట్టి మనం మన యొక్క